ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం 4 సంఘటనలు జరుగుతాయి। ఎటువంటి 4 సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు జీవితంలో పురోగతి సాధించడానికి, వారికున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి, అలాగే ఆర్థిక పురోగతికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా చాలా కాలంగా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక అవకాశం రాబోతుంది। ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు। ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం। కొన్ని సందర్భాల్లో మనం ఆవేశంతో తీసుకునే నిర్ణయాల కారణంగా, ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మనకు జరగబోయే మంచిని మనం పొందుకోలేకపోతాం। కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి। ముందుగా మీ యొక్క జీవితంలో ఒకేసారి అందలం ఎక్కే పరిస్థితులు రాకపోవచ్చు। మీరు చిన్న చిన్నగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి। అంటే కొంతమంది ఒకేసారి డెవలప్ అవుతారు, మరికొంతమంది చిన్న చిన్నగా, అంటే వారి యొక్క జీవితంలో అభివృద్ధి అనేది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు వెళ్తూ ఉంటుంది। కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం। అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, చాలా కాలంగా భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు, అంటే మీ యొక్క వ్యాపారాన్ని ఒంటరిగా నెట్టుకుని రావటం మీకు కష్టతరంగా అనిపిస్తుంది। చక్కటి భాగస్వామి లభిస్తే బాగుండని మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు। అంటే మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి అనుభవం ఉండాలని, మీ యొక్క వ్యాపారం గురించి అవగాహన ఉండాలని మీరు చాలా కాలంగా అటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లయితే మధ్యవర్తులు ఎవరి ద్వారా అయినా కానీ ఒక వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది। వారిని మీ యొక్క వ్యాపార భాగస్వామిగా ఎంచుకోవాలి అని మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా ఊహించని విధంగా ఒక చక్కటి వ్యాపార భాగస్వామి మీకు లభించబోతున్నారు। ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కానీ, లేదా ఇరుగు పొరుగున ఒకప్పుడు క్లోజ్ గా ఉండి విడిపోయిన వ్యక్తులను కానీ, అంటే మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీతో క్లోజ్ గా ఉండి విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైన వ్యక్తులు కావచ్చు, అంటే వారితో కొన్ని పరిస్థితుల కారణంగా మీరు దూరం కావాల్సి వచ్చింది। అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోవటం కానీ, లేదా మధ్యవర్తులు ఎవరైనా మీకు కలిసి వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు ఇవ్వటం కానీ జరుగుతుంది।
అంటే వారి యొక్క అడ్రస్, ఫోన్ నంబర్ ఏ రూపంలో అయినా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో మాట్లాడాలని, వారిని కలవాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలిసేటటువంటి ఒక సంఘటన కూడా జరగబోతుంది. అంటే కొన్ని పరిస్థితుల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు విడిపోయారు. కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు, మరికొంతమంది దూరం అయ్యారు. విడాకులు తీసుకోకుండానే ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇద్దరు ఒక్కో చోట బ్రతుకుతున్నారు. అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ మే 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది. ఇది మీకు కొంత బాధ కలిగించేటటువంటి అంశం. అంటే కుంభరాశికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మనస్పర్ధలను తొలగించుకొని, మనస్సు విప్పి మాట్లాడుకుని మీ యొక్క బంధాలను తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది. ఈ విధంగా ఊహించని విధంగా 4 సంఘటనలు ఈ యొక్క కుంభరాశి వారికి మే 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటి ఫలితాలు కాకుండా, నష్టాలు కాకుండా సాధారణంగా సాగిపోతాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అలాగే వినియోగదారుల్లో ఒకరు మీపైన, మీ యొక్క వ్యాపారం పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి లోన్ల కోసం అప్లై చేసుకుని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశి వారు ఈ రోజు రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశాన్ని కూడా పొందుకోబోతున్నారు. అంటే చాలా కాలం నుండి ఒక పని నిమిత్తం వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, మీకు అవకాశం దొరకటం లేదు. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కోసం, అలాగే కొన్ని సంతకాల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా కాలంగా మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే ఈ రోజు మీ యొక్క పని పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ మీ యొక్క కలలు నిజం కావటం లేదని నిరాశలో ఉన్నట్లయితే మీ కలలు నిజమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుంది. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో అప్రమత్తత అనేది మాత్రం ఈ రోజు మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే, సమస్య తీవ్రత జటిలం కాకముందే వారికి చికిత్స అందించడం చాలా ఉత్తమం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. అలాగే గొడుగులు, పాదరక్షలు పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.